నమస్తే, వెల్కమ్ టు #యూ. నేను మీ రాజేష్. ప్రస్తుతం టాలీవుడ్లో సినిమాలు రిలీజ్ చేయాలన్నా, పోస్టర్లు రిలీజ్ చేయాలన్నా, లేకుంటే పాటలు రిలీజ్ చేయాలన్నా ఈ సోషల్ మీడియా తోటి పెద్ద ఎత్తున డైరెక్టర్లకు కానీ ప్రొడ్యూసర్లకు కానీ టెన్షన్ వాతావరణం పట్టుకుంది. ఎందుకంటే ఏది రిలీజ్ చేసినా కాపీ క్యాట్ అని ముద్ర వేయటం, పెద్ద ఎత్తున ట్రోల్స్ చేయటం. సో ఇప్పుడు తాజాగా రాజమౌళి కొత్తగా తెరకెక్కుతున్నటువంటి సినిమాకు సంబంధించినటువంటి పోస్టర్ రిలీజ్ చేస్తే ఆయన చేసినటువంటి పోస్టర్ను కూడా పెద్ద ఎత్తున ట్రోల్ చేయటం, పెద్ద ఎత్తున ఇది కాపీ క్యాట్ అని ముద్ర వేయటం, ఇటువంటి సందర్భాలే కనిపిస్తూ ఉన్నాయి. సో ఈ నేపథ్యంలో అసలు తాజాగా రాజమౌళి రిలీజ్ చేసినటువంటి పోస్టర్ గురించి మనం మాట్లాడుతాం. మనతో పాటు ఫిలిం క్రిటిక్ దాసరి విజ్ఞాన్ జాయిన్ అవుతున్నారు, డిస్కస్ చేద్దాం. విజ్ఞాన్ గారు నమస్తే. ఏంటి సార్, సినిమా రిలీజ్ చేయాలన్నా, పోస్టర్ రిలీజ్ చేయాలన్నా, ట్రైలరు, టీజరు ఏది రిలీజ్ చేయాలన్నా కూడా ఇప్పుడు సోషల్ మీడియా టెన్షన్ పట్టుకున్నట్టుగా కనిపిస్తుంది. ఇప్పుడు రాజమౌళి వ్యవహారం చూస్తున్నట్లే కనిపిస్తుంది. ఎందుకంటే ఈ పోస్టర్ రిలీజ్ అయింది నిన్న, దీన్ని కూడా కాపీ క్యాట్ అని ముద్ర వేశారు. ఏంటి, ఎట్లా చూడాలి ఈ వ్యవహారాన్ని? ఎవడు పడితే వాడు కాపీ క్యాట్ అంటారు. పాత్రలను పోలిన పాత్రలు ఉండవా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పెద్దరాయుడు, సూర్యవంశం ఇట్లన్నిట్లో అట్లా పని చేసుకునే హీరోలు ఎన్ని చూసాం మనం. అండ్ నెక్స్ట్ ఆటో నడిపిన హీరోలు 100 మంది, పోలీస్ గెటప్ లో ఉన్న హీరోలు 100 మంది. ప్రతి హీరోకి ఒక పోలీస్ గెటప్ తోటి ఉంటుంది. అండ్ ఇప్పుడు అదుర్స్ లాగానే దువ్వాడ జగన్నాథం, బోల్డ్ అని ఉంటాయి. కాపీ అనకూడదు, దేన్ని తీరు దానికి ఉంటుంది. ఇక ఇదంటావా అంటే వాళ్ళు స్టోరీ బేస్ గా వెళ్తారు కదా. స్టోరీ బేస్, ఆయన స్టోరీకి ఏది అవసరమో అది పెట్టుకున్నాడు. ఇప్పుడు ఇదేంటి, ఆయన కాళ్ళు లేకుండా వీల్ చైర్ పైన 4 రోబోటిక్ చేతులతో అది ఉంది. సేమ్ అలాంటిది ఒక కార్టూన్ లో ఉందని ఒకరు పెట్టారు, క్రిష్ లో ఇట్లనే ఉందన్నారు, 7th సెన్స్ లో ఇట్లుందన్నారు, ఇంకో దాంట్లో అట్లుందన్నారు. ఎట్లుంటే ఈ కథకి ఆ క్యారెక్టర్ అలా అవసరపడింది. అండ్ యాక్చువల్గా కానీ గతంలో రాజమౌళి గారు తెగెక్కించినటువంటి సినిమాల్లో కొన్ని క్లిప్స్, కొన్ని బిట్స్ కూడా హాలీవుడ్ కొంత కాపీ కొట్టారు, ట్యూన్స్ కానీ వాటి మీద కూడా పెద్ద ట్రోల్ జరిగింది అప్పట్లో. అండ్ విషయం ఏంటంటే, మనం ఒక పాత్రకి ఇన్స్పైర్ అయితే వాడుకోవచ్చు, తప్పలేదు. అవతల వాళ్ళకి అభ్యంతరం లేకపోతే. ఎక్కడి నుంచి అయితే మనం వాడుకుంటున్నాం, అవతలోడు ఇప్పుడు కాంతారాలో సాంగ్ వేస్తే వాడెవడో కేసు వేసాడు చూడు, అట్లా అవతల వాళ్ళ పర్మిషన్ తీసుకుంటే అంతెందుకు, ఇన్స్పిరేషన్ గా కూడా ఎన్ని సీన్స్ అయినా క్రియేట్ చేసుకోవచ్చు, మన ఇష్టం. కాపీ అయితే ఇప్పుడు సరే కాపీ, ఇప్పుడు ఏంటి తప్పేంటి? ఈ కథ ఎలా ఉంది, ఆ డైరెక్టర్కి నచ్చి తీసుకున్నాడు, ఆ ప్రొడ్యూసర్కి నచ్చి నిర్మిస్తున్నాడు, ప్రపంచవ్యాప్తంగా అందరూ చూస్తారు, ఎవరి అభిప్రాయం వాళ్ళు చెప్తారు. ఇది అందులో ఉంది, ఇందులో ఉందంటే ఉండని. ఇది రిలీజ్ చేసే గ్లోబల్ వైజ్ కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన తెలుగు వాళ్ళే ట్రోల్ చేస్తున్నారు దీన్ని. 120 లాంగ్వేజ్ల్లో రిలీజ్ అవుతుంది ఫస్ట్ టైం. ఇప్పుడు మనము కొరియన్ సినిమా ఎట్లా చూస్తున్నాం, ఒక జేమ్స్ కెమెరూన్ గురించి ఎలా మాట్లాడుకుంటామో, రేపటి రోజు రాజమౌళి గురించి కూడా ప్రతి దేశంలో మాట్లాడుకుంటారు. అది ఒక ఇండియన్ డైరెక్టర్, ఇండియాలో కూడా మళ్ళీ మన తెలుగు డైరెక్టర్ అంటే అది మనకు గర్వకారణమే ఇంకా చెప్పాలి అంటే. సో ఫస్ట్ మనోళ్ళే ట్రోల్ చేస్తున్నారు, ఇది అందులో కాపీ, ఇందులో కాపీ. నిన్న కూడా చిక్రి సాంగ్ రిలీజ్ అయ్యింది, దాన్ని కూడా ట్రోల్ చేశారు. సో ఈ రకంగా చూసుకుంటూ పోతే సరే, నేను వీళ్ళని అప్రిషియేట్ చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ సాంగ్ కూడా ఒక రకంగా చెప్పాలంటే AR రెహమాన్ గారు ఇచ్చినటువంటి మ్యూజిక్, దాంట్లో తప్పు పట్టాల్సింది ఏం లేదు. ఆ స్టెప్ కూడా చాలా అద్భుతంగా వేసినట్టు ఆ రామ్ చరణ్ వాస్తవానికి. ఆ డైరెక్టర్ కి నచ్చితే చాలు కదా. నెక్స్ట్ మనం సినిమాకి వెళ్ళిన తర్వాత ఇలా చూసినప్పుడు వీళ్ళని అప్రిషియేట్ చేసి, ఇది అందులో ఉంది, ఇది ఇందులో ఉంది అంటే వీళ్ళ హార్డ్ వర్క్ బాగానే ఉంటది. అంటే ఎన్ని చూసుంటారో వీళ్ళు అని. కానీ ఒక రకంగా చెప్పాలంటే ట్రోలర్స్ పుణ్యమా అని చిక్రీ సాంగ్ కి పబ్లిసిటీ వచ్చింది, ఈ పోస్టర్ కూడా పబ్లిసిటీ. పోస్టర్ మొత్తం దేశమంతా తిరుగుతుంది ఇప్పుడు, ఎక్కడ చూడు ఇదే పోస్టర్. అండ్ దీంట్లో డీటెయిలింగ్ చూడు, వెనకాల చెట్లు, అక్కడ నుంచి ఈ యాక్షన్ ఎపిసోడ్స్ ఇవన్నీ చూస్తుంటే మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, దీని ద్వారా ఓహో ఏ కాన్సెప్ట్ అని ఆలోచించు, బెటర్. అయితే ఇది ఒక యాక్షన్ అడ్వెంచరస్ సినిమా, ఇట్లుంది, హాలీవుడ్ లెవెల్లో ఉండే అవకాశాలు ఉంటాయి, ఆ రేంజ్ లో ఉంది. అందుకని చెప్పేసి ప్రియాంక చోప్రా, మహేష్ బాబు ఈయనను పెట్టుకున్నారు ప్రెసెంట్. ఇంకా మిగతా క్యారెక్టర్స్ ఏం రివీల్ అవ్వాల. బట్ నిజంగా అయితే పోస్టర్ వచ్చి చాలా బాగుంది, నాకైతే నచ్చింది. కానీ అక్కడ ఏదో అడవి థీమ్ లాగా మొత్తం చెట్లు, ఒక విలేజ్ బ్యాక్ డ్రాప్ లోనే వస్తున్నట్టు కనిపిస్తుంది, క్రియేట్ చేశారు. అండ్ నెక్స్ట్ ఇప్పుడు ఈయనకి ఈ సెటప్ పెట్టారు అంటే ఫైట్ ఓ రేంజ్ లో ఉంటది. ఇవన్నీ కదా మనం దృష్టిలో పెట్టుకుని అంచనాలు పెంచుకోవాలి. రోబో సినిమాలో మన రజనీకాంత్ లాస్ట్ ఫైట్ ఎట్లా ఉంటుందో ఆ విధంగా ఉండే సూచనలు ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొకటి, రేపు 15th కి రామోజీ ఫిలిం సిటీలో 1,00,000 మందితో పెద్ద ఈవెంట్ చేస్తున్నారు. దాంట్లో దీని టైటిల్ ఏంటి, మేమేం తీయబోతున్నాం, కథ ఏంటి అన్ని చెప్తాడు రాజమౌళి. ముందే స్టోరీ కూడా చెప్పేస్తాడు. టెన్షన్ ఎందుకు, ముందే చెప్పేస్తే ఇంకా టీజింగ్ ఏముంటుంది. బాహుబలి స్టోరీ ముందే చెప్పాడు.
అన్ని స్టోరీలు RRR కూడా ముందే చెప్పేశారు. అంటే స్టోరీ ముందే చెప్పేసి సినిమా మీద ఆసక్తి పెంచడం ఈయన స్ట్రాటజీ. అట్లాగే తీసుకుంటాడు, తీస్తారు అన్న క్యూరియాసిటీ పెంచుతారు. ఆ క్యారెక్టర్స్ ఎట్లా పర్ఫార్మ్ చేస్తున్నారు. ఇప్పుడు నిన్న బాహుబలి ఉంది, ఎపిక్ మళ్ళీ రిలీజ్ అయితే మళ్ళీ చూడలేదు, చూసిన సినిమానే మళ్ళీ చూసాము. ఆల్రెడీ మనం టీవీలో చూసాము, ఆన్లైన్ ప్లాట్ఫామ్ లో చూసాము, థియేటర్లో చూసాం, థియేటర్లో 2 సార్లు 3 సార్లు చూసాం. స్టార్మా అయితే దంచి కొట్టింది అన్ని, ప్రతి పండగ అదే సినిమా వేసుకుంటే అయినా సరే మళ్ళీ ఎగబడి చూసారు. ఆల్మోస్ట్ 100 కోట్ల వరకు రీచ్ అయింది. మళ్ళీ మీరు నమ్మరు, చాలా మంది బాహుబలి సినిమా ఇంట్లో ఓటీటీలో కావాలని పెట్టుకుని చూసే వాళ్ళు ఉన్నారు. నేను కూడా చూస్తాను. అంటే అదేందో అంటే సరదాగా వెళ్ళిపోతుంది, ఎందుకో చూడాలనిపిస్తుంది, అట్లా ఉంటది. ఈయన సినిమాలు RRR కూడా అలాగే ఉంటది. సో రాజమౌళి సినిమాలు ఏంటంటే మళ్ళీ చూసేలాగా ఉంటాయి కాబట్టి అందరు ఇష్టపడతారు. మీరు అంటారు బాహుబలి RRR కంటే కూడా మొదట్లో వచ్చిన సై సినిమా రగ్బీ కూడా ఇప్పటికి కూడా చూసే యూత్ ఉన్నారు. ఆర్ట్స్ వర్సెస్ సైన్స్ కొట్లాడుకునే వాళ్ళందరూ చూస్తూ ఉంటారు. సో ఏదేమైనా దీనికి ప్రెసెంట్ గ్లోబ్ ట్రోటర్ అనే టైటిల్ ట్రెండ్ అవుతుంది. వీళ్ళు కూడా అదే పెట్టుకున్నారు కింద #. 15th కి దీని టైటిల్ రివీల్ అయిన తర్వాత మళ్ళీ ఇంకెంతమంది ఎన్ని రకాల ట్రోల్ చేస్తారో చూడాలి. అండ్ ఫస్ట్ లుక్ కూడా రిలీజ్ చేస్తారు మహేష్ బాబుది. అండ్ నాకు తెలిసి ప్రియాంక చోప్రాలు కూడా రిలీజ్ చేసే అవకాశం ఉంది. థ్యాంక్ యూ విజ్ఞాన్ గారు. సో మొత్తం మీద రాజమౌళి రిలీజ్ చేసినటువంటి పోస్టర్ అయితే ప్రస్తుతం పెద్ద ఎత్తున ట్రోల్ అయితే అవుతుంది. మరి ఆ ట్రోల్ ద్వారా ఏం జరుగుతుంది అనేది ఒక ఎత్తు అయితే, ఇప్పుడు పెద్ద ఎత్తున ఈ యొక్క స్టోరీ బ్యాక్డ్రాప్ ఏంటి, ఏ వ్యవహారంతో ఈ సినిమా తెరకెక్కుతుంది, ఏం ఉండబోతుంది అనేది క్యూరియాసిటీ అయితే కొంచెం ఖచ్చితంగా తెలుగు ప్రేక్షకుల్లో పెరుగుతుంది. సో ఇది ఆల్మోస్ట్ దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారినటువంటి నేపథ్యంలో ఈ పోస్టర్ పైన మీరు కూడా మీ అభిప్రాయాన్ని, ట్రోల్స్ మీద కూడా మీ అభిప్రాయాల కింద నాకు కామెంట్స్ కూడా తెలియజేయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ #.